చల్లాలనా మొత్తం ఇప్పుడే చల్లు రండి కసువు లేకుండా ఉండదంటే దించుతా కత్తిరెత్తుకున్నా నువ్వు అంత కత్తి. హాయ్ మమ్మీ పసుపు ఇంకొక పెట్టొద్దామా ఆడే ఉండింటాను చాట్ తెచ్చుంటాను కదా. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్, అమ్ములు పుట్టు వెంట్రుకలు తీసే వీడియో పార్ట్ 1 అని పెట్టాను కదా, ఇది పార్ట్ 2. ఇంత పొద్దున్నే నలుగురం మాత్రం ఎందుకు వచ్చామంటే, ఇది కడుపుతో ఉన్నప్పుడు పెడతారు కదా, అదే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు చేయలేదు. ఎందువల్ల అంటే చుక్కెదురు, అందువల్ల మనం చిత్తూరుకి వెళ్ళకూడదు అని చెప్పి అయ్యవారు చెప్పినందువల్ల మేము వదిని చిత్తూరుకి తీసుకోపోలేదు, బెంగళూరులోనే డెలివరీ చేయించాము. అందువల్ల మనం కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇంటి దేవుడికి పొంగల్ పెడతాం కదా, అది బ్యాలెన్స్ ఉండకూడదని ఫస్ట్ అమ్ముల్ని తీసుకోపోకుండా తల్లి మాత్రమే వచ్చి ఇలా సింపుల్గా పాల పొంగిల్ లాంటి పూజ చేసుకొని పోవాలి. ఎందుకంటే పాలతోనే పాల పొంగిల్ పెట్టాలి కాబట్టి. అందుకే నలుగురం వెళ్ళాము. అన్న పిల్లల్ని చూసుకొని ఇంటి దగ్గరే ఉన్నారు. మేము మాత్రం వెళ్ళి సింపుల్గా పూజ చేస్తున్నాం. ఎందుకు అంటే మళ్ళీ కూడా కడగాలి కదా, అందుకని చెప్పి వెంటనే కడగాల్సి వస్తుంది కాబట్టి. ఇంకా నేను వదిన పూజా సామాన్లు, పూజ క్లీనింగు, కుంకుమ బొట్లు, పూలు అన్నీ చూసుకుంటుంటే అమ్మ పాల పొంగల్ వండుతుంది. నాన్న కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ కెమెరామ్యాన్, ఇంతేమందే మేము వెళ్ళింది. అసలు ఇంత సడన్గా అమ్ములుకి పుట్టు వెంట్రుకలు తీయడం గ్రాండ్గా చేయకుండా సింపుల్గా ఎందుకు చేస్తున్నామంటే, ఊర్లో ఒక అవ్వకి ఎక్కువ సీరియస్గా ఉండే, అందువల్ల ఇంకా అందరికీ చెప్పి చేసేంత టైము లేదు. ఇంకా మనకి పెరటాసి మాసం కూడా వచ్చేస్తుంది కదా, అందువల్ల నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, ఎందుకు ఇప్పుడు అనేసి అన్నీ క్యాన్సిల్ చేసేసి బర్త్డేకి ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి ఇప్పుడు దేవుడికి పెట్టేది మాత్రం సింపుల్గా ఇలా కానిచ్చేస్తున్నాము. ఎక్కువ ఎండలు ఉంది చిత్తూరులో అయితే, అసలు తట్టుకోగలేదు. ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయిందంట వర్షాలు పడి. చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నింది. అప్పుడు మేము వెళ్ళింది 6 గంటలకి ఎగ్జాక్ట్గా. అప్పటికే ఆవుర్లు, చెమట్లు, ఉడుకు, వేడి తట్టుకొని కానట్లుగా ఉన్నింది. ఇంకా తొందరగా ఫస్ట్ పొంగల్ ముగించుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతే రెండోసారికి తేవచ్చు అని చెప్పి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. బానవా తొలగేసేసి కదవా, తొలగి చుట్టద్నా మొత్తం అంటుకుంటుంది ఒకటి నుంచే అంతే గంట లేదా మేడం, పాల పొంగిల్ పూజకి అన్నీ సిద్ధం చేసేసి కర్పూరం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాము. ఇలా అమ్ములు కడుపుతో ఉన్నప్పుడు చేయాల్సిన పాల పొంగలి ఇంటి దేవుడు, అదే మునేశ్వర స్వామి పూజ అమ్ములు పుట్టిన తర్వాత 9 monthsకి చేస్తున్నాము. దేనికైనా సమయము కలిసి రావాలంటారు కదా, బహుశా ఇదే ఏమో మరి. ఇలా ఫస్ట్ పొంగలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత నూలు చుట్టి కర్పూరం వెలిగించి మళ్ళీ ఆ దారాలు తెంపేసి ఇక నైవేద్యం తీసుకొని బయలుదేరిపోయాము.
నెక్స్ట్ అమ్ములు ప్రాపర్ పుట్టు వెంట్రుకలు తీసే వీడియో పెడతాను. ప్లీజ్ వాచ్ లావణ్య బూనా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.